గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ 386 మంది లబ్ధిదారులకు 1.05 కోట్ల రూపాయల చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని, నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 654 సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 33 కోట్లతో 280 పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో 20 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 4000 మంది విద్యార్థులకు హాస్టల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. మొదటి విడత 24,80,00,000, 19 కోట్ల చిల్లర మిగతా స్కూళ్ళకి వస్తే లక్ష్మీపేట స్కూల్కి 5,80,00,000 ఇచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మంచిగా ఉన్నది, ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఆ రివ్యూ జరిగినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకోవడం జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేసింది ఇది మంచిగా ఉందని చెప్పి తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు మళ్ళీ 9 కోట్లు వచ్చింది. మొత్తం 33 కోట్ల రూపాయలతో ఇప్పుడు 280 స్కూళ్ళు మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో దాదాపు పనులు దగ్గరగా వచ్చి కొన్ని పనులు నడుస్తున్నాయి. ఇది కాకుండా ఇక ఇంతకుముందే ఇప్పుడు వేదిక మీద ఉన్నప్పుడే సరే ప్రపోజల్ పంపించినాం, శాంక్షన్ అయిందని చెప్పారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో 20 ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ తోటి కూడుకున్న సౌకర్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మనిషికి అంటే ఒక్కొక్క దానికి 1000 మంది లెక్కన 4000 మందికి 20 ఎకరాల కాంపౌండ్ లోపల హాస్టళ్ళు, స్కూళ్ళు అన్ని రకాల వసతులతోటి శాంక్షన్ అయింది. నాకు తెలిసి ఇంకో 1 నెల 2 నెలల లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరానికి 4000 మంది. మెదక్ జిల్లా నాయని జలాల్పూర్లో నీళ్ల కోసం